ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం, 5గురు సజీవ దహనం, బస్సు లారీ ఢీ, పూర్తిగా కాలిపోయిన వాహనాలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకి నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూస్తున్నారు లైక్ చేయడం, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాము. సొంత ఊరిపై మమకారం, ఓటు వేయాలని దృఢ సంకల్పంతో పిల్ల జిల్లాతో ఇంటిల్లి పాది స్వస్థలాలకు ఇచ్చేశారు. త్రికరణ శుద్ధితో బాధ్యతాయుతంగా నిర్వహించారు. బంధుమిత్రులతో 2-3 రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలంటే కొండంత ఆశతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుతో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చింది. ఇక బస్సు డ్రైవర్తో సహా 5గురు నిండు ప్రాణాలు బలిగొంది. కళ్ళు తెరిచేలోపే అగ్ని కీలక ఆహుతులై విషమైంది. గాఢ నిద్రలో ఉన్నటువంటి 10ల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర గాయాలు పాలయ్యారు. శతగాసులు ఆర్తనాదాలు మిన్నంటాయి. వేల స్థానికులు అప్రమత్తమైన 108 పోలీసులకు సమాచారం చేరవేశారు. ఇక స్థానికులు క్షతగ్రస్తుల వివరాల మేరకు బాపట్ల జిల్లా చినగంజా నుంచి పర్చర్లు చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరి చినగంజా, గోనసపౌడి, నీలపాయలంలో వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమై వారు మంగళవారం అర్ధరాత్రి 1:30 సమయంలో చిలకలూరిపేట మండలం అన్నం బాపట్ల వారి పాలెంలో పసుమర్రు గ్రామం మధ్య ఈవురు పాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురెదురుగా శరవేగంతో కంకరతో వచ్చినటువంటి టిప్పరు బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్ మంటలు రేగి ఆపై తీవ్ర దృష్ట్యా బస్సుకు మంటలు కూడా వ్యాపించాయి. ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. ఇక్కడ చూసుకోవచ్చండి, పూర్తిగా దగ్ధమైంది మంటలు. ఇటు బస్సు, ఇటు టిప్పరు. బస్సు వేగంగా పోయి టిప్పరు పెట్రోల్ ట్యాంకర్ గుద్దడంతో ఈ ప్రమాదం అయితే జరిగినట్లు చెబుతూ ఉన్నారు ఆధారాలు. ఇంకా కీలక వివరాలు కూడా తెలియాల్సి అయితే ఉంది. క్షతగాత్రుల పరిస్థితి ఇది. 40 మంది ప్రయాణికులు